కొమ్మలపాలెం అనే గ్రామంలో తిరుపతయ్య కమలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళ పెద్ద కూతురు లక్ష్మి, చిన్న కూతురు సరస్వతి. వీళ్ళది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. తిరుపతయ్య, కనకమ్మ ఇద్దరూ ఆ ఊళ్ళోనే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్లు. వెనుక ఆస్తిపాస్తులేవీ సంపాదించుకోలేకపోయినా ఊళ్ళో గౌరవం మాత్రం సంపాదించుకున్నారు. ఇక లక్ష్మీ, సరస్వతి చూడడానికి చాలా అందంగా ఉంటారు. చాలా బాగా చదివేవాళ్లు. చదువులో కూడా ఇద్దరూ పోటాపోటీగా ఉండేవాళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరినొదిలి ఇంకొకరు ఉండలేరు. ఉండాల్సిన అవసరం కూడా ఇంతవరకు రాలేదు. చాలా ప్రేమగా ఉంటారు. లక్ష్మి 10వ తరగతి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్గా ఉంది. దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఇవాళ నా 10th క్లాస్ రిజల్ట్స్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చూడు స్వామి. నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి లక్ష్మీదేవి అక్కగారు, పొద్దున్నే సరస్వతీదేవిని డిస్టర్బ్ చేస్తున్నారు? ఏం లేదు సరు, ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ కదా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చేస్తే 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటున్నా. ఓ, నీ ఫస్ట్ క్లాస్ కోసం దేవుడికి లంచం ఎరవేస్తున్నావన్నమాట. నోర్ము ఇవే, నేనింత టెన్షన్ పడుతుంటే నీకు జోక్లా అనిపిస్తుందా? టెన్షన్ ఎందుకక్కా, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావన్న నమ్మకం నాకుంది. అయినా ఈ సరస్వతీదేవి నీకు తోడుగా ఉంది కదా. వేడుకున్నావు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చూసుకుంటాను. అబ్బా సరు, ఆగవే నువ్వు. ఈ పాటికి ఫోన్లో రిజల్ట్స్ వచ్చేసుంటాయి. కొంచెం చెక్ చేసి చెప్పవే. నేను చూడలేను, నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. సరే అక్క, ఆగు, చూస్తాను అని సరస్వతి ఫోన్ చూసి ఆనందంగా, అక్క, ఈరోజు ఇంట్లో ఏ స్వీట్ చేద్దాం? నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వు స్వీట్ గురించి మాట్లాడతావేంటే? ముందు ఫోన్ చూసావుగా, రిజల్ట్ ఏంటో చెప్పు. అయ్యో పిచ్చి అక్క, స్వీట్ గురించి మాట్లాడుతున్నానంటే అర్థం కావట్లేదా? నువ్వు మన స్టేట్కే ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్ అక్క. నిజంగానే సరు? థ్యాంక్ యూ సో మచ్. దేవుడా దేవుడా, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా. అడగ్గానే నా కోరిక తీర్చేసావు. రేపే నీ 10 కొబ్బరికాయలు కొట్టేస్తాను. మరి నా స్వీట్ సంగతేంటి? ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు నా బంగారు చెల్లికి కూడా స్వీట్ చేసి పెడతాను అని ఇద్దరూ ఆనందిస్తుండగా తిరుపతయ్య, కమలమ్మ పొలం నుండి ఇంటికొచ్చారు. ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు? అక్క 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. నిజమా తల్లి? ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఆగు, నీ నోరు తీపి చేస్తాను. చాలా సంతోషం తల్లి. నా బంగారు తల్లులు ఎప్పుడు చదువులో ముందే ఉంటారు. కమలమ్మా, ఈళ్ల కోసం మంచి పాయసం తయారు చెయ్యే. అట్టగేనయ్యా అని వంటింట్లో నుండి కమలమ్మ పాయసం చేసి తీసుకొచ్చింది. అందరూ అది తింటారు. నాన్న, మనూళ్ళో 10వ తరగతి వరకే ఉందిగా. నేనింకా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి. మీరేమంటారు? ఆ మాటలకి తిరుపతయ్య, కమలమ్మ, సరస్వతి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అది కాదు తల్లి, పెద్ద చదువులంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పైగా ఈ ఏడు సెల్లి కూడా 10వ తరగతిలోకి అడుగెట్టింది. ఉన్న డబ్బు తన చదువుకే సరిపోతుంది. నువ్వేమో కాలేజీ అంటున్నావు. మరంత డబ్బు మన దగ్గర లేదు కదా తల్లి. అవునే లక్ష్మి, ఈ సంవత్సరం కరువు రావటంతో పంట కూడా బాగా పండలేదు. మరంత డబ్బు అంటే మేం మాత్రం ఎక్కడి నుండి తీసుకొస్తాను చెప్పు? పోని మన దగ్గర పొలాలు ఏవైనా ఉండుంటే కనీసం అవి తాకట్టెట్టయినా సరే నిన్ను చదివించేటోళ్ళం. ఆస్తులేం లేని మధ్యతరగతి కుటుంబం మనది. మరి పెద్ద చదువులంటే మిమ్మల్ని ఒక ఎస్ఎత్తిలో పెట్టడానికి ఊళ్ళో అప్పు చేయాల్సి ఉంటుంది. అటువంటిది పెద్ద చదువులంటే ఎట్టా తల్లి? మన ఇంట్లో చదువుల తల్లులు ఎలిసేరు గాని ఆ సిరి తల్లి మన ఇంట్లో అడిగెట్టలేదమ్మా. ఏదో నా స్తోమతకు తగ్గట్టు మిమ్మల్ని ఇంతవరకు చదివించగలిగాను. మీరు బాగా చదువుతున్నారని ఆనందపడాలో, పై చదువులు చదివించలేకపోతున్నానని బాధపడాలో అర్థం కావట్లేదు తల్లి. కాలేజ్ అంటే వేరే ఊరు వెళ్ళి చదవాలి. నువ్వు నాకు దూరమవుతావక్క. ఇంతవరకు నిన్ను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉన్నదే లేదు. పైగా మన దగ్గర కాలేజ్ ఫీజు కట్టేంత డబ్బు లేదని అమ్మ నాన్న చెప్తున్నారు. ఎలా అక్కా? ఆ మాటలకి లక్ష్మి మొహం చిన్నబుచ్చుకొని ఉంది. లక్ష్మి అలా ఉండటం చూసి అందరూ బాధగా ఉంటారు. ఈలోపు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, మావయ్య కాల్ చేస్తున్నారు. ఏటి, మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? ఏటి కమల, ఎప్పుడూ లేనిది మీ అన్నయ్య మనకి ఫోన్ చేస్తున్నాడు?
అదే నాకు అర్థం కావట్లేదయ్యా. మా అన్నయ్య నాకు ఫోన్ చేయడం మానేసి చాలా ఏళ్ళయింది. వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకున్నాక ఈ పేదదాన్ని తన సెల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడి మనల్నిట్టా దూరం పెట్టాడు. అట్లాంటిది ఇన్నేళ్ల తరువాత ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే విషయమేంటో తెలుస్తుంది కదమ్మా. సరు, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో. హలో, మాట్లాడేది లక్ష్మినేనా? నేనమ్మా, మీ శ్రీకరం మావయ్యని. ఆ చెప్పండి. అండి ఏంటమ్మా అండి, చక్కగా మావయ్య అని పిలవక? ఆ చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, నువ్వు 10th క్లాస్ మన స్టేట్లోనే ఫస్ట్ వచ్చావు కదా, విష్ చేద్దామని ఫోన్ చేశాను. కంగ్రాట్స్ అమ్మా లక్ష్మి. థ్యాంక్ యూ మావయ్య. అది సరే గాని అందరూ ఎలా ఉన్నారు? మా బావగారు, చెల్లెమ్మ, నా చిన్న మేనకోడలు అందరూ బాగున్నారా? ఏది ఓసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. ఆ అందరూ బావున్నారు మావయ్య. ఇదిగో అమ్మకిస్తున్నాను, మాట్లాడండి. కమలమ్మ కొంచెం ఆలోచిస్తూ ఫోన్ అందుకుంది. ఏమ్మా చెల్లై, బాగున్నావా? ఎన్నేళ్ళవుతుంది, ఒక్కసారి నా ఫోన్ కూడా చేయలేదు. ఈ అన్నయ్యని మర్చిపోయావా? మీరంతా ఎలా ఉన్నారన్నయ్య? వదిన అమ్మ బావున్నారా? వాళ్ళకేమమ్మా బేషుగ్గా ఉన్నారు. నీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదిగోమ్మా, వదినతో నువ్వే ఒకసారి మాట్లాడు. కమలమ్మ వాళ్లతో ఫోన్ మాట్లాడి బాగోగులు కనుక్కున్న తరువాత మళ్ళీ శ్రీకరం ఫోన్ తీసుకున్నాడు. అది సరిగాని బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడి చాలా రోజులవుతుంది. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సడన్ గా వీళ్ళకి ఇంత ప్రేమ ఎక్కడి నుండొచ్చిందని కమలమ్మ మనసులో అనుకుంటుంది. లక్ష్మీ, సరస్వతి కూడా ఏం అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఇంతలో తిరుపతయ్య, హలో, చెప్పు శ్రీకరం, ఎన్నాళ్ళైంది నీ గొంతిని? ఏంటిట్టా ఫోన్ చేశావు? ఇంట్లో ఏదైనా విశేషమా? ఇప్పుడు విశేషం అంతా మీ దగ్గరే ఉంది బావగారు. మన లక్ష్మి స్టేట్ ఫస్ట్ వచ్చిందిగా, మరి తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు? ఎక్కడ చదివిస్తారు? చదివించే స్తోమత నాకెక్కడుంది శ్రీకరం. ఏదో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాల్సిందే. ఎంత చదివించినా ఎప్పుడైనా ఓ అయ్య చేతులు పెట్టాల్సిందేగా. మన స్తోమతకు తగ్గట్టు ఆలోచించాలి గాని పెద్ద పెద్ద చదువులంటే మన వల్ల ఏడవుతుంది చెప్పు. ఇదే బాబా నీతో వచ్చిన చిక్కు. పల్లెటూళ్ళలో ఉండి ఉండి నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు. అంత మంచిగా చదువుతున్న పిల్లని పెళ్లి చేసి ఎదగనివ్వకుండా చేద్దామనా? ఇంకేం చెయ్యగలని చెప్పు శ్రీకరం. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఇంతకన్నా ఇంకేం ఆలోచించగలను? ఏంటి బావా అలా అంటున్నావు? నీ బావమరిదేమైనా చచ్చాడనుకుంటున్నావా ఏంటి? స్తోమత స్తోమత అంటున్నావు. మనకి లేని డబ్బా చెప్పు. పైగా లక్ష్మి ఎక్కడో చదువుకోవడం ఏంటి? మనకి సిటీలోనే ఇంత పెద్ద కాలేజ్ ఉంది. అది మర్చిపోయారా మీరు? ఇక నుండి లక్ష్మిని మీరు చదివించాల్సిన అవసరం లేదు. మన కాలేజీలోనే చదువుకుంటుంది. అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటా. లక్ష్మిని నా చేతిలో పెట్టండి చాలు. ఏమంటారు? శ్రీకరం మాటలు విని ఇంట్లో అందరికీ నోట మాట రాలేదు. అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. హలో హలో, ఏమైపోయారు? ఎవరైనా మాట్లాడండి. ఆ ఆ, ఉన్నాను శ్రీకరం. సరే, నేను అడిగిన దానికి ఏమంటావు బావా? తిరుపతయ్య ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక, ఇట్టా అనుకోకుండా అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు శ్రీకరం. నాదే ఉంది, అంతా మీ సెల్లి పిల్లలు ఇష్టం. ఇదిగో మీ సెల్లెలకి ఇస్తున్నా, నువ్వే అడుగు. ఏం చెల్లెమ్మా, ఏమంటావు మరి? అదృష్టమొచ్చి కాళ్ళ ముందు పడతానంటే నేను మాత్రం వద్దంటానే అన్నయ్య. ఆయన ఓసారి మాట్లాడుకొని ఫోన్ చేస్తానులే. సరే చెల్లెమ్మా, బాగా ఆలోచించుకొని విషయం చెప్పు. ఇంట్లో అందరం నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాం. ఉంటా మరి. శ్రీకరం ఫోన్ కట్ అయిన తరువాత ఇంట్లో వాళ్ళంతా, ఏటి కమల, ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదయ్యా. ఇట్టా అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతే ఏముందమ్మా, మావయ్య నన్ను చదివిస్తానంటున్నాడు. అది వాళ్ళ కాలేజ్లోనే. అది ఎంత పెద్ద కాలేజో తెలుసా? సిటీలోనే నెంబర్ 1 కాలేజ్. ఒప్పేసుకోండమ్మా, నేనక్కడ చదువుకుంటాను. అది కాదమ్మా, నిన్న అంత దూరం పంపించాలంటే మాకెట్టాగో ఉంటుంది. పోనీలేవయ్యా, అది చదువుకోవాలని ఆశపడుతుందిగా. మనం ఎట్టాగూ చదివించలేం. దానికొచ్చిన అదృష్టాన్ని ఎందుకు దూరం చేయటం? అయినా అది బయట దేశాలకు వెళ్ళట్లేదుగా.
మా అన్నయ్య వాళ్ళ ఇంటికేగా. అక్కడ అమ్మ వదిన కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర అది భద్రంగానే ఉంటుంది. చదువుకొని అయ్యా. నువ్వు సరే అన్నాక నేను కాదంటానా కమల? ఏదైనా మన పిల్లల భవిష్యత్తు కోసమేగా. ఎటా జరగాలనుంటే అటా జరుగుద్ది కానివ్వు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న, మీరు ఒప్పుకున్నందుకు. నేను బాగా చదువుకొని మీకు మంచి పేరు తీసుకొస్తాను. సరస్వతి మాత్రం దిగులుగా కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ ఇంత ప్రేమ ఉన్న ఈ అక్క చెల్లెళ్ళు దూరమవబోతున్నారా? శ్రీకరం వాళ్ళ ఫ్యామిలీ సడన్ గా వీళ్ల మీద ఇంత ప్రేమెందుకు కురిపిస్తున్నారు? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.